మళ్ళీ మాలినికి ఫోన్ చేసి, "అక్క ఎక్కడికి వెళ్ళిపోయావక్క? నాన్న ఇప్పుడే ఫోన్ చేసి మాలిని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని నాకు చెప్పారు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావక్క?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, "నేను ఎక్కడికో వెళ్తున్నాను. నీకు ఎందుకు మళ్ళీ అవన్నీ అనవసరం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "అక్క నిజం చెప్పక్క, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, "నీ బిడ్డ నాకు కావాలి మల్లి. అంటే మా అమ్మ దగ్గర ఉండకూడదని నువ్వు చెప్పావు కదా! అందుకే నేను మా అమ్మ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, "ఈ ప్రపంచం చాలా పెద్దది మల్లి. నేను ఎక్కడైనా ఉంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "ఏంటక్క నువ్వేం మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, "నువ్వేం భయపడకు, నేనేమీ చేసుకోను. నేనేమి ప్రాణాపాయ స్థితిలో కూడా లేను. నేనేమి చేసుకోను కూడాను. ఎందుకంటే నీ బిడ్డ నాకు కావాలి మల్లి. నీ బిడ్డ ప్రతిరూపం చూసి తనతో ఆడుకొని తనని బుజ్జగించాలి. అలా జరుగుతుందనే కదా నేను ఇంట్లో నుండి బయటికి వచ్చేసాను. నేనిప్పుడు ఏమీ చేసుకోనులే, నువ్వేం భయపడకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "అక్క నిజం చెప్పక్క, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పక్క, నిన్ను నేను కలవాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని మాత్రం, "లేదు మల్లి, నేను చెప్పదలుచుకోలేదు. నువ్వేం చెప్పాలనుకున్నా ఇప్పుడు ఫోన్‌లోనే చెప్పే తప్ప నేను నిన్ను కలవాలనుకోవటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి మాత్రం, "అక్క నువ్విప్పుడు ఎక్కడ ఉన్నావో చెప్పకపోతే నా మీద ఒట్టే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, "నేను ఒక గుడి దగ్గర ఉన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.